జయంతి వినుతు గారు కామెంట్ చేశారండి. గురుగారు నా అమ్మగారు కాలం చేశారంట. మీ వారి అమ్మగారు అంటాం బాలేదమ్మా, మా అత్తయ్య గారు కాలం చేశారు, మా యొక్క అత్తగారు కాలం చేశారండి. మరి మేము 6 మాసాల తర్వాత ఒక బ్రాహ్మణుడు చెప్తే పూజలు చేసుకున్నాము. ఇంటిలో పూజలు చేసుకోవచ్చును. ఇంటిలో ఎటువంటి పూజలు? నిత్య దేవతా దీపారాధన చేయవచ్చును, పక్కనున్న దేవాలయానికి వెళ్ళవచ్చును. అంతే తప్ప సాంబ్రాణి పొగ వేసుకున్న 6 మాసాల తర్వాత గణపతి నవరాత్రి చేసుకో, దేవి నవరాత్రులు చేసుకో, సత్యనారాయణ స్వ్రతం చేసుకో, యజ్ఞము చేసుకో, గృహప్రవేశం చేసుకో, పెళ్లి చేసుకో అనేది మాత్రం అబద్ధము. అలా చేయకూడదు. కేవలం నిత్య దేవతార్చన మాత్రం చేసుకోవచ్చును. దగ్గర దేవాలయానికి వెళ్ళవచ్చును, తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చును, శటగోపురం కూడా తీసుకోవచ్చును. స్వామివారి యొక్క పాదోదకం తాగుతున్నాను అంతే, అక్కడ ఏమి యజ్ఞయాగాలు చేయట్లేగా. కాబట్టి వెళ్ళొద్దు అన్నటువంటి వ్యక్తుల నెంబర్ నాకు ఇవ్వండి, లేదా నా నెంబర్ వాళ్ళకి ఇవ్వండి, ఈ వీడియో చూపించండి, తప్పకుండా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇదేమైనా సరే మీరు సంవత్సర సూతకమైనంత వరకు మీరింట్లో దేవతార్చన తప్ప, దీపారాధన తప్ప ఎటువంటి పూజలు చేయకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గోత్రనామాలతో క్షేత్రాలకి, తీర్థయాత్రలకి వెళ్ళకూడదు. సముద్ర స్నానం, నదీ స్నానం అంతకన్నా పనికిరాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు. నమస్కారం.